మనకి జ్యోతిష్య శాస్త్రాన్ని అందించినటువంటి పరాశర మహర్షి, జయమని మహర్షి, భృగు మహర్షులకు వందనాలు సమర్పిస్తూ మనం ఈరోజు కార్యక్రమంలో కొన్ని జ్యోతిష్య శాస్త్రానికి, వాస్తు శాస్త్రానికి సంబంధించిన విషయాలని విశ్లేషించుకుందాం. ఇప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రపరంగా మనం ఇచ్చే రెమెడీస్లో వాకింగ్ని జనరల్గా రెమెడీ కింద సూచిస్తాం. వాకింగ్ రెమెడీ ఏంటి గురువు గారు అని చాలామంది ప్రేక్షకులు అడిగారు. ఇప్పుడు అసలు వాకింగ్ని రెమెడీగా ఎందుకు చెప్తామనే విశేషాన్ని మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష్య శాస్త్రపరంగా భూమికి అధిపతి కుజ భగవానుడు. మన యొక్క అంటే మనిషి యొక్క పాదాలు ఏవైతే ఉన్నాయో దానికి అధిపతి శని భగవానుడు. ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో ఆ కుజుడికి ఆ శని భగవానుడికి ఇద్దరి మధ్య అనుసంధానమయ్యి వారిద్దరూ మన యొక్క జాతక చక్రంలో యాక్టివేట్ అవటం జరుగుతుంది. మన జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు శక్తికి సంకేతంగా మనం తీసుకుంటాం. శక్తి అంటే పవర్, అంటే మనిషి యాక్టివ్గా ఉండటానికి కావాల్సింది శక్తి. ఆ శక్తిని ఇచ్చేది కుజ భగవానుడు. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో శని భగవాన్ని మనం కర్మకారకుడుగా తెలుసుకుంటాం. మనం చేసే మంచి చెడు కర్మలను బట్టే మన గత జన్మ, ఈ జన్మలో ఉన్న ఫలితాలను విశ్లేషించుకునే మనిషి యొక్క మనుగడ జరుగుతుంది. అటువంటి ఫలితాలను ఇచ్చే శని భగవానుడు, కుజ భగవానుడు ఇద్దరు ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో అంటే మనం నడుస్తున్నప్పుడు వారిద్దరు యాక్టివేట్ అవటం వల్ల ఆ గ్రహాల యొక్క చెడు ఫలితం మనిషి మీద పడదు. ఇది విశేషంగా గమనించాలి. అందుకనే వాకింగ్ని మనం ఒక రెమెడీ కింద సూచిస్తాం. శని భగవాన్ని, కుజుడిని మనం యాక్టివేట్ చేసుకోవటానికి. మీరు చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు అనేక మంది పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రులుగా ఎలివేట్ అయ్యారు. ఎందుకు ఎలివేట్ అయ్యారు? వారి యొక్క అహాన్ని జనాల ముందు వారు మోకరిల్లినట్టుగా ఈ యొక్క పాదయాత్ర విశేషం. ఎందుకంటే శని కుజుడు అహంకారానికి కూడా సంకేతం. ఆ యొక్క అహంకారాన్ని ప్రజల పాదాల దగ్గర తాకట్టు పెట్టారు కాబట్టే రాజకీయ నాయకులు ఎవరైతే పాదయాత్ర చేశారో వారందరూ ముఖ్యమంత్రులు కాగలిగారు. ఈ విశేషాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు అనేక మంది పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. అలాగే వారి యొక్క పాదయాత్రలను ఆపటానికి కూడా చాలామంది ప్రభుత్వంలో ఉన్న ఏవైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారి యొక్క అపోజిషన్ పాదయాత్రలను ఆపటానికి కూడా విశేషమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది విశేషంగా గమనించండి. శని భగవానుడు ఇచ్చే నెగిటివ్ ఫలితాలు బద్ధకము. కాబట్టి ఆ బద్ధకాన్ని పోగొట్టేదే వాకింగ్ చేసినందువల్ల మనకి ఆ యొక్క శని భగవానుడి యొక్క తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన మీద పడదు. అలాగే కుజ భగవానుడు భూమికి అనుసంధానమై మనం నడుస్తాం కాబట్టి ఎప్పుడైతే కుజ భగవానుడు యాక్టివ్ అవుతాడో మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ తను చేసే పని మీద ఎప్పుడు నిలకడగా ఉంటుంది, అది పట్టు తప్పదు. కాబట్టి ఈ రెండు గ్రహాల వల్లే మనిషి తన యొక్క దైనందిన జీవితంలో తన యొక్క కార్యక్రమాలు పద్ధతిగా పనిచేస్తూ తను పైకొచ్చే అవకాశాలు మెరుగుపరుచుకుంటాడు. ఇది విశేషంగా గమనించాలి. అందుకే డైలీ వాకింగ్ చేయమని ప్రేక్షకులందరికీ సూచించటమైంది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.